పోవాలన్నమాట. అలా మంత్ర జపం చేస్తూ తిరుగుతూ అవన్నీ చూడాలని దీని అర్థం. అట్లా మీరు మొత్తం అంటే చూడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవి 108 వర్తులాలు అంటే మండలాలు ఉంటాయి. అంటే 108 సార్లు మీకే తెలియకుండా హరే కృష్ణ మంత్రం చేస్తూ పూర్తి పార్కును చూస్తారనమాట. అందుకే దీన్ని జప పార్క్. ఒకవేళ తిరుగుతూ చేయలేనటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటారు. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారో మూర్తులు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇలాంటి విషయంలో ఈ నిర్వహణలో మనం ఇస్కాన్ నిర్వాహకులకి, ప్రభుపాదుల వారికి చైతన్య ప్రభు అవుతుంది. ఒక చిన్న సెలయేరు లాగా